నవరాత్రికి చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే 40 గ్రామ్స్ చింతపండులో హాట్ వాటర్ పోసేసి 1 అవర్ పాటు నానబెట్టండి. 1 అవర్ తర్వాత చింతపండు నుంచి పల్పుని మొత్తం వేరొక గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిప్పిని ఒక గిన్నెలోకి పెట్టండి. దాంట్లో కూడా హాట్ వాటర్ పోసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి దీంట్లో నుంచి కూడా పల్పుని తీయండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఉప్పు అలాగే 2 స్పూన్ల పసుపు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చిక్కగా అయినప్పుడు వేరొక కడాయిలోకి 100 ml ఆయిల్ తీసుకొని గుప్పెడు పచ్చెనగపప్పు, గుప్పెడు పల్లీలు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఇంకా 10 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం చింతపండు పల్పులోకి వేసేసి ఒక 1 minute పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు 200 గ్రామ్స్ బియ్యంని కుక్ చేసుకొని దాంట్లోకి ఈ చింతపండుని కలుపుకున్నామంటే చింతపండు పులిహోర రెడీ అయిపోయినట్లే. నచ్చితే తప్పకుండా